వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 18 శనివారం. ద్వాదశి తిథి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి పుబ్బా నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రము పూర్తిగా ఉంది. శని త్రయోదశి మరియు ధనత్రయోదశి ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. ధనత్రయోదశి అంటే ధన్వంతరి జయంతి. మనకు ఆరోగ్య ప్రదాత అయినటువంటి దేవవైద్యుడు అయినటువంటి ధన్వంతరిని పూజించుకోవడం వల్ల ఆరోగ్యం మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. నూతన విషయాల్లో మీకు సానుకూలత ఏర్పడుతుంది. సప్తములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. పంచములో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో యథావిధిగానే పని భారము శ్రమ అధికమవుతుంది. పని ఒత్తిడి కూడా అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఈరోజు ఉంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల అశాంతి జన సహకార లోపం మనసుకు బాధ కలిగే సంఘటన ఒకటి జరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శనివారం రోజు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయం సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఒక ఆలోచన కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం ఆకుకూరలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజు చతుర్థంలో బుధ సంచారం వల్ల జన సహకారము వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు మీ మాటల వల్ల అపార్థాలకే అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి వారికి శనివారం రోజు లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం గణేశాష్టక పారాయణం ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి శనివారం రోజు షష్టమంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిజాయితీకి మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు
ఎదుటివారితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి శనివారం రోజున భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత, పెద్దల పరిచయం అనుకూలంగా ఉంది. లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, మంచి లాభాలు అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమం పూర్తి చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సంతానం విషయంలో అపార్థాలకే అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు, మంచి ఫలితాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అందుకునే వాతావరణం ఉంది. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో గురు సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలత, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి శనివారం రోజు తృతీయంలో రాహు సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధన విషయాల్లో అనుకూలత ఉంది. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందుతారు, ఆదాయం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శనివారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అనుకోకుండా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి విజయం సాధిస్తారు, అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి శనివారం రోజు అష్టమంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు, మంచి లాభాలు ఆర్జిస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో గురు సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో అనుకూలత ఉంది. భాగ్యంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైన నష్టాలు, అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి ఈ శనివారం రోజు అష్టమంలో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపారపరమైన, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సంతోషంగా ముందుకు వెళ్తారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధన విషయాల్లో అనుకూలత ఉంది. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనవసర విషయాల్లో తలదూర్చి కలహాలకు అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.